ఆధ్వర్యంలో మైనార్టీ పెద్దల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ జరగడం జరిగింది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా మద్దతు ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసి పార్లమెంట్లో ఈ బిల్లును అగ్నెస్ట్ చేయడం, మా ఎంపీలు అగ్నెస్ట్ చేయడం జరిగింది. రాజ్యసభలో మా ఎంపీలు అగ్నెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో కూడా ఈ బిల్లుకు అగ్నెస్ట్గా బిల్లు వేయడం జరిగింది. కాబట్టి ఈ బిల్లు కంప్లీట్గా ముస్లింల హక్కులను కాలు రాసే విధంగా ఉంది. ఈ బిల్లులో ముఖ్యంగా ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులో చేర్చడం ఒకటి, ఏదైతే ముస్లిం ఆస్తుల మీద ఉన్నటువంటి హక్కులు కలెక్టర్ చేతుల్లో పెట్టి అవి ముస్లిం ఆస్తులా కాదా అని చెప్పడానికి, వక్ఫ్ బోర్డు ఆస్తా కాదా అని చెప్పడానికి కలెక్టర్ హక్కులు ఇస్తే రేపొద్దున ఎమ్మెల్యేలు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి మినిస్టర్లతో చెప్పించి ఆ వక్ఫ్ బోర్డు ల్యాండ్లన్నీ కొట్టేయడానికి ఈ ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఈరోజు 9 లక్షల ఎకరాలు వక్ఫ్ బోర్డు ల్యాండ్ ఉందని ఇండియాలో తేలితే మోడీ గారి కన్ను ఆ ల్యాండ్ మీద పడింది. ఆ ల్యాండ్ను ఆదానికి అలాగే అంబానీకి ఇప్పించుకునే కుట్రలో భాగంగా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు తీసుకొని వచ్చినాడు. దీనికి మొత్తం ముస్లిం సమాజం అంతా కూడా అగెనిస్ట్గా ఉంది. ఆ ల్యాండ్ అంతా కూడా ఎవరిది కాదు, అది अल्लाह का ज़मीन है. वो अल्लाह का ज़मीन वो अंबानी की देने के, वो आदानी की देने के उन बिल लेके आए. उसके वास्ते हमारा वाईएसआर कांग्रेस पार्टी पूरा उनका साथ है, आखिरी तक उनका साथ रहते, ये बिल वापस लेने तक फाइट करते. बरकत मैं सैयद जाकिर अहमद रशादी ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड रुकन ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड की हिदायत के मुताबिक आज शहर करनूल में सुबह 9:30 बजे से 12 बजे तक एक उमूमी आलीशान रैली निकाली गई. उसमें तमाम सियासी गैर सियासी सिविल सोसाइटी कमेटियाँ और तमाम मसालिक मुसलमानों के इसकी गैदरिंग किए, साथ दिए. अल्हम्दुलिल्लाह उम्मीद से ज़्यादा ये रैली हमारी कामयाब हुई. मैं आगे के जो प्रोग्राम है मुस्लिम पर्सनल लॉ बोर्ड की तरफ से संविधान और आइन के हुदूद में रहते हुए जमहूरी हुकूक हासिल करने के लिए एहतजाज जिस तरह का भी करना है वो मुस्लिम पर्सनल लॉ बोर्ड के हुक्म पर हम करेंगे. कल ने परसों 30 अप्रैल 2025 बरोज़ चाहरशंबा रात 9 बजे से 9:15 बजे तक बत्ती गुल यानी लाइट बंद करो ये एहतजाज है. ये खामोश एहतजाज तमाम के तमाम जहाँ कहीं रहते हैं रात में 9 बजे से 9:15 बजे तक लाइट बंद कर खामोश एहतजाज दर्ज कराएंगे और आगे के प्रोग्राम हस्बे मामूल आपके सामने पेश किए जाते रहेंगे. जब भी मुस्लिम पर्सनल लॉ बोर्ड आपको आवाज़ दे लब्बैक कहकर हाजिर होना चाहिए, खड़े हो जाना चाहिए. जब आगे बढ़ने के लिए कहे तो हम आगे बढ़ेंगे, जब रुकने के लिए मुस्लिम पर्सनल लॉ बोर्ड कहे रुक जाएंगे, जब पीछे हटने के लिए कहे तो पीछे हटेंगे. तो मुस्लिम पर्सनल लॉ बोर्ड हमारा नुमाइंदा इज्तिमा है, मुत्तहिदा प्लेटफार्म है, हम उसी के इशारों पर हम अमल करेंगे. आखिरी दम आखिरी सांस तक ये एहतजाज हमारा जारी रहेगा जब तक कि वक्फ एक्ट 2025 वापस न ले लिया जाए, उस वक्त ये हमारा एहतजाज जारी रहेगा. కర్నూలు నగరంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా హిందూ సోదరులు క్రైస్తవ సోదరులు అన్ని రాజకీయ పార్టీలు ఒక ఎన్డీఏ కూటమికి తప్ప ఈరోజు వక్ఫ్ బిల్లుకి రద్దు చేయాలని చెప్పి భారీ సంఖ్యలో వేలాది మందితో ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. అలాగే కలెక్టర్ గారిని కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మేము చెప్పేది ఏమంటే మీరు వక్ఫ్ బై యూజరు తీసుకొని రావడం వల్ల కమ్యూనల్ హార్మనీని దెబ్బతీసినట్టు అవుతుంది, మా రైట్స్ని మీరు దెబ్బతీసినట్టు అవుతుంది, లిటిగేషన్ని పెంచినట్టు అవుతుంది. మీరు ఏదైతే లిమిటేషన్ యాక్ట్ తీసేస్తే ఇప్పుడు ఎవరైతే ఎంక్రోచర్స్ ఉన్నారో వాళ్ళకందరికీ ఓనర్స్ చేసేసినట్టు అవుతుంది. మీరు మాకు ఉమ్మీద్ అని చెప్తున్నారు, ఇది ఉమ్మీద్ కాదు నా ఉమ్మీద్ అని చెప్పి మేము ముస్లిం సోదరులను చెప్తున్నాము. ఎందుకంటే 7% ఉంటే మా రెవెన్యూని 5%కి తగ్గిస్తున్నారు. ఎక్కడ కూడా లేని విధంగా అంటే హిందూ దేవస్థానాలలో కానీ బోర్డులలో కానీ జైను సిక్కు క్రిస్టియన్స్లో కానీ ఎక్కడ వాళ్ళ మత సంస్థల్లో కానీ లేని విధంగా ఒక్క ముస్లిం సోదరులకి మాత్రమే కించపరిచే విధంగా ఇబ్బందికర పెట్టే విధంగా ఆర్టికల్స్ 25, 26కి విరుద్ధంగా అలాగే ఆర్టికల్ 13, 14, 15, 21, 25, 26, 29, 30, 300 ఇవన్నీ ఆర్టికల్స్కి విరుద్ధంగా యాంటీ కాన్స్టిట్యూషనల్ బిల్ తీసుకొని వచ్చినారు, యాంటీ ఫండమెంటల్ బిల్ తీసుకొని వచ్చినారు. కాబట్టి ఈరోజు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఎవరైతే సెక్యులర్ భావజాల ఉందో ఎవరైతే ఈ దేశంతో ప్రేమిస్తున్నారో ఎవరైతే ఈ సోదర భావాన్ని ప్రేమిస్తున్నారో మేమందరం కూడా ఐకమత్యంతో ఈరోజు ఈ ర్యాలీ చేయడం జరిగింది. మరి మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సూటిగా తెలుపుకుంటున్నాం,
సార్ మీ వల్లనే ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది, మీరే ఈ బిల్లుకి మద్దతు ఇచ్చినారు కాబట్టి ఈ బిల్లు వాపస్ తీసుకోవడంలో కూడా మీరే పాత్ర పోషించాలా, ఇదే మా డిమాండ్ అని చెప్పి కూడా తెలుపుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకి పూర్తిగా సహకారం అందిస్తాము ఈ బిల్లు విషయంలో అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం.